ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఇష్యూ మీద డిస్కషన్ జరుగుతుంది. అదే యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ మరియు సభ్యుల విషయంలో. ఎందుకొరకంటే ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయంపై చాలా సర్వత్రా బీసీ వర్గాల్లో కానీ ఇతర వర్గాల్లో తీవ్ర వ్యతిరేకతను కూడగట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకొరకంటే ఒక బీసీ మహిళా మంత్రి అయినటువంటి కొండా సురేఖ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కనీసం ఈ ట్రస్ట్ బోర్డు చైర్మన్ విషయంలో కానీ సభ్యుల విషయంలో కానీ కనీస సమాచారం లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం నిజంగా ఆయన ఏదైతే బీసీల పట్ల ఎంత వ్యతిరేకంగా ఉన్నాడో అర్థమవుతుంది. ఎందుకొరకంటే ఆ స్థాయి వ్యక్తి కనీసం ఒక మంత్రిమండలి నిర్ణయం తీసుకున్న ముందు కనీసం ఆ మంత్రికి సమాచారం ఇవ్వకుండా కూడా ఈరోజు ముందుకు పోతున్నాడంటే దాన్ని ఏ విధంగా చూడాలో బీసీ సమాజం మొత్తం గమనిస్తుంది. ఇంకొకటి ప్రధానంగా ఈరోజు ఆ ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఒక వ్యాపారవేత్తలు మెంబర్లుగా కూడా వ్యాపారవేత్తలు నియమించడం జరిగింది. అంటే మా ఉద్దేశం ఏంటంటే ఒక ఆధ్యాత్మిక వైపు చింతన వైపు ఉండే వాళ్ళను ఈరోజు చైర్మన్గా కానీ దాని మెంబర్గా కానీ ప్రకటిస్తే దానికి సార్థకత చేకూరున్నట్లయితే యాదగిరిగుట్ట టెంపుల్ అనేది తెలంగాణలో ప్రసిద్ధమైన ఏదైతే ఆంధ్రప్రదేశ్కు తిరుపతి ఎట్లనో ఇది తెలంగాణకు యాదగిరిగుట్ట అంత పవిత్రంగా భావిస్తాం. అటువంటి పుణ్యక్షేత్రంలో ఈరోజు వ్యాపారవేత్తలతో నింపి ఈరోజు రేవంత్ రెడ్డి అసలు ఏమీ సాధించాలనుకున్నాడో ఈరోజు సమాజానికి చెప్పాలి. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి పోకడలతో బీసీల పట్ల వ్యతిరేకంగానే ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ ముందుకుపోతుంది. ప్రధానంగా అదేవిధంగా ఆ కోవలు చూసుకుంటే మహబూబ్నగర్ జిల్లాలో కూడా ఒక డీసీసీ అధ్యక్షుడిగా సంజీవ్ ముదిరాజు చాలా సంవత్సరాల తర్వాత మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించడం జరిగింది. తీసుకున్న తర్వాత ఈ రోజు వరకు ప్రభుత్వ కార్యక్రమంలో కానీ ఇతరత్ర విషయాల్లో కానీ ఈ రోజు వరకు కనీస సమాచారం లేకుండా ఈరోజు అవమానిస్తూ పోతున్నారు. నేనేమంటే ఒక బీసీ బిడ్డ ఈరోజు ఒక అధ్యక్షుని హోదాలో ఉంటే కూడా జీర్ణించుకోలేని పరిస్థితిలో ఈరోజు కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఉందా అనేది మాత్రం అనిపిస్తుంది మాకు. ఎందుకొరకంటే ఈరోజు ఆ స్థాయిలో ఒక డీసీసీ అధ్యక్షుని స్థాయిలో ఉండి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలి. కనీస సమాచారం ఎమ్మెల్యే కానీ ఇతర వ్యక్తులు కానీ ఇవ్వవలసిన సందర్భం చాలా ముఖ్యం. కానీ ఈరోజు అటువంటి సమాచారం ఇవ్వకుండా కార్యక్రమంలో పాల్గొనకుండా ఒక బీసీ బిడ్డ అన్న కోణంలో ఈరోజు మరి కుట్ర జరుగుతుందని మాత్రం ప్రత్యక్షంగా అర్థమవుతుంది. నేను ఏమంటే ఇటువంటివి ఏకపక్ష నిర్ణయం తీసుకొని అటు రాష్ట్ర వ్యాప్తంగా కానీ జిల్లా వ్యాప్తంగా కానీ బీసీల మీద వ్యతిరేకతతో కానీ ముందుకు పోతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో తగిన బుద్ధి చెప్పేందుకు ఈరోజు బీసీ సమాజం మొత్తం సిద్ధంగా ఉంది. ఎందుకంటే మీరు బీసీ నాయకత్వాన్ని స్వీకరించినప్పుడు మేము మీ నాయకత్వాన్ని కూడా స్వీకరించే పరిస్థితుల్లో బీసీ సమాజం లేదు, మేము కూడా లేదు. రేపు భవిష్యత్తులో ఎన్నికలు జరిగినా ఖచ్చితంగా మా ఓటు మాకేసుకొని మా సీట్లు మేమే పొంది రేపు రాజ్యాధికారంగా అధికార దిశగా అడుగులు వేసేందుకు ఈరోజు బీసీ సమాజం మొత్తం సిద్ధమవుతుంది. దాని వంతుగా మేము ఖచ్చితంగా ప్రయత్నాలు చేస్తాము. ఎక్కడ బీసీలకు అవమానం